టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం ఈ పదం చాలా చిన్నది కదా వినడానికి, లేకపోతే చెప్పడానికి. కానీ ధర్మం పాటించటం ఎంత కష్టము అన్నది అది ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. శ్రీరామచంద్రమూర్తి తన జీవితమంతా ధర్మాచరణ చేశారు. రామాయణం చదివినట్లయితే మనకి కొన్ని సందర్భాలలో ఎక్కడ ఉన్నాడు ఆనందంగా రాముడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రాముడు ఆనందము అనే పదాన్ని ఎక్కడి వరకు తీసుకుని వెళ్ళారంటే ఆనంద స్థాయిలో ఉండగలగడము అన్నది ధర్మాచరణ చేసినప్పుడు వస్తుంది. ఎవరైతే ధర్మం పాటిస్తారో వాళ్ళు ఆ కారణం చేతనే ఆనందంగా ఉండాలి అని ఆనందం అనే పదానికి చక్కని నిర్వచనం ఇచ్చారు. ఆనందం అంటే ఏమిటి? మనకి బయట కనిపించే ఆనందము అన్నది శాశ్వతం కాదు కదా. ఒక కోరిక అన్నది మనసులోంచి బయటికి వస్తుంది, అది తీరిపోతే ఆనందం. కొన్ని రోజుల తర్వాత ఇంకొక కోరిక వస్తుంది, మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏది పొందేమో దాన్ని చూసుకుంటూ ఆనందం అన్నది దాన్ని కొనసాగించాలి అంటే మనసు ఒప్పుకోదు, అది మనకి చెప్తుంది. కాబట్టి మనం మనసు మాట వింటూ ఉంటాం. ఇలా ఆనందము అన్నది శాశ్వతంగా ఎప్పుడైనా ఉంటుందా? ఉండకపోవచ్చు. కానీ రాముల వారు చెప్పిన ఆనందం ఏదైతే ఉంటుందో అది ధర్మాచరణ ఎవరైతే చేస్తున్నారో, నేను ధర్మం పాటిస్తున్నాను కాబట్టి నేను ఆనందంగా ఉంటాను, ఆ ఒక్క కారణం చాలు అనేటట్టుగా ఆయన తన జీవితాన్ని మనకి ఆదర్శంగా చూపిస్తూ అందరికీ అదే మాట చెప్తూ ఉండేవారు. అయితే ఈ ధర్మం పాటించడం అంటే ఏమిటి? దీనికి ముఖ్యంగా 2 కొనలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంటే ధర్మం పాటించిన వాళ్ళకి నిజంగా చాలా సుఖంగా వెళ్ళిపోతుందా జీవితం? లేదు. ఈ 2 కొనలు ఏంటి అంటే, ఒకటి సహనము, ఇంకొకటి శాంతి. ధర్మం పాటించినంత మాత్రంలో మనకి ఎప్పుడూ శాంతిగా అంటే ప్రశాంతంగా ఉండడం అన్నది ఉండదు. ధర్మం పాటించడం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం సత్యాన్ని విడిచిపెట్టకుండా ఏది న్యాయమో అటువైపు నడవటం. అటువైపు విజయము అన్నది వెంటనే మనకి కనిపించదు, చాలా దూరంగా కనిపిస్తుంది. కానీ ఓర్పుతో సహనంతో మనసు ప్రశాంతంగా ఉంచుకోగలగాలి. ధర్మాచరణలో ఈ 2 చాలా ముఖ్యం అని చెప్తారు. అందుకే ధర్మం పాటించటం అంటే చాలా కష్టం. అందులో ఎప్పుడు శాంతి. మనం ధర్మం పాటిస్తూ అవతల వాళ్ళ మీద మన కోపాన్ని ప్రదర్శింప చేయటం కాదు. అంటే నేను ఏదైనా మంచి పని చెయ్యాలి అంటే దానికి నేనెంతో కష్టపడుతూ ఉంటాను కాబట్టి చుట్టూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద నా కోపము అన్నది చూపిస్తూ వాళ్ళ జీవితాన్ని అశాంతి చేయటం కాదు. అందుకే ధర్మం పాటించటం చాలా కష్టం. దీనికి ముఖ్యంగా పాటించవలసినవి శాంతి, అలాగే సహనము, ఓర్పు. ఈ ఓర్పు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ ధర్మాచరణ చేసి చేసి ప్రశాంతంగా ఉంటూ ఓర్పు వహిస్తూ చిట్ట చివరికి విజయాన్ని సంపాదిస్తారు. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఒక కథ మనం చెప్పుకుందాం. ఈ కథ కోసం మనం కాశీ వెళ్ళిపోవాలి, కాశీ ప్రయాణం చెయ్యాలి. అయితే కాశీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ప్రప్రథమంగా గుర్తుకు వచ్చేది విశ్వనాథ స్వరూపం, విశ్వేశ్వరుడు, ఈశ్వరుడు. అది కాకుండా అన్నపూర్ణాదేవి నిత్యము కాశీ ప్రదేశాన్ని సుభిక్షంగా ఉంచుతూ ఎవరికి అక్కడ ఆకలి బాధలు అని లేకుండా ఆవిడ నిత్యము అన్నం పెడుతూ ఉంటుంది. విశాలాక్షి ఆ స్వరూపం కూడా, అమ్మవారివి ఎన్నో రూపాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కాశీనగరానికి మనం ప్రస్తుతానికి ఎందుకు వెళ్ళాము అంటే, అక్కడికి ఒకానొక సమయంలో వేదవ్యాసుల వారు వారి శిష్యులతో కలిసి వచ్చారట. మనం ధర్మం గురించి, ఈ ధర్మం పాటించాలి అంటే శాంతి అలాగే సహనము 2 ఉండాలి అని చెప్పుకుంటున్నాం కదా. ఏ ఏ పరిస్థితుల్లో ఈ ధర్మం అన్నది కొద్దిగా మనం తప్పుతూ ఉంటాము, ఆయా పరిస్థితుల్లో భగవంతుడు ఎలా పరీక్షలు పెడుతూ ఉంటాడు, వాటిని ఎవరైతే నెట్టుకొస్తారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఓర్పు లేకుండా సహనం లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అయితే వేదవ్యాసులు అంటే ఎవరు? అష్టాదశ పురాణాలను మనకి అందించారు. వేద విభజన అన్నది చేశారు. పంచమ వేదము అయిన మహాభారతాన్ని మనకి అందించారు. అటువంటి మహానుభావులు వ్యాసుడు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ వ్యాసుల వారు కొంతమంది శిష్యులతో వెళ్ళారు. అప్పట్లో ఎటువంటి పద్ధతి ఉండేది అంటే, ఎవరైనా ఇంకొక ఊరు ప్రయాణం చేస్తే అక్కడ ఎవరైనా ఇంటికి వెళ్ళి భిక్ష అన్నది అడిగి వాళ్ళ దగ్గర నుంచి భిక్ష స్వీకరించేవారు. అంటే తినడానికి అనమాట. ఎవరో తెలియదు కదా, వాళ్ళని ఏం అడుగుతాం అని అనుకునేవారు కాదు. అతిథి అంటే చాలా గౌరవం అప్పట్లో. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా వచ్చి
ఒక బ్రహ్మచారి గాని, మహర్షి గాని, లేకపోతే సన్యాసి గాని, లేకపోతే అంటే ఒక అతిథి గాని, వాళ్ళెవరైనా వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టి తినే అలవాటు చాలా మంది ఇళ్లలో ఉంటూ ఉండేది. అందుకే ఎవరైనా ఎప్పుడొస్తారా ఎదురు చూస్తూ ఉండేవారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా పెట్టి అప్పుడు తింటూ ఉండేవారు. అందుకే భిక్షాటన చేసి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి అలా స్వీకరించి ఆహారం అంటే భోజనం అన్నది తింటూ ఉండేవారు. అప్పుడు అదే పద్ధతి. ఇప్పుడు వ్యాస భగవానుడు కాశీ క్షేత్రానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఈశ్వరుడు వ్యాసుడికే ఒక చిన్న పరీక్ష పెట్టాలి అని అనుకున్నారు. ఎందుకు అంటే వ్యాస భగవానుడు అప్పటికే ఎన్నో పురాణాలను అందించారు. పురాణాలు చదువుకోవటము, లేకపోతే వాటిని అధ్యయనం చేయటము, దీనివల్ల ఏం నేర్చుకోవాలి? అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు, కొన్ని పాఠాలు కదా మనం నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి వ్యాసుడికి నేను చిన్న పరీక్ష పెడతాను అని అనుకున్నారట ఈశ్వరుడు. తన దగ్గరికి వచ్చారు కాబట్టి. అయితే ఇప్పుడు ఏం పరీక్ష పెడుతున్నారు? ఏ రోజైతే వాళ్ళు భిక్షాటన కోసం బయటికి వచ్చారో, అంటే వాళ్ళు నిత్యము అక్కడ గంగా నదిలో స్నానం చేసి బయటికి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటూ కొన్ని యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు కదా. ఈ క్రమంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి భిక్ష అన్నది దొరకడం లేదట. సాధారణంగా ఎవరు పెట్టము అని అనరు, కానీ ఈరోజు మేము ఇంకా వండుకోలేదని కొంతమంది, మేము ఇంకా ఏ పదార్థాలు తెచ్చుకోలేదని కొంతమంది, ఈరోజు మేము అసలు ఇక్కడే ఉండట్లేదు, మేము వెళ్ళిపోతున్నామని కొంతమంది, ఇలా ఏదో ఒక కారణం చెప్తున్నారు. మా ఇంటి పెద్ద ఇంకా తినలేదు, మేము పెట్టమని కొంతమంది. ఇలా అంటూ అంటూ వేదవ్యాసుల వారికి అతని శిష్యులకి అన్నము అన్నది దొరకలేదు. అలా ఉంటుందా? ఎక్కడైనా ఉండకపోవచ్చు, కానీ భగవంతుని యొక్క మాయ లీల. అందుకే భగవంతుడు ఇక్కడ ఏదో నేర్పించాలి అని అనుకుంటున్నాడు, ఆ పని చేశాడు. అందరి మనసులు మార్చేశాడు. కాబట్టి ఆయనకి ఎక్కడా భిక్ష అన్నది దొరకటం లేదు. ఆకలి అనే బాధ ఎలా ఉంటుంది? ఈ ఆకలి వేసినప్పుడు, బాగా ఆకలి వేసినప్పుడు మన స్థితి మనం కోల్పోతూ ఉంటాం. ఆకలి దాహము అన్నది ప్రతి జీవికి ఇది ఖచ్చితంగా ఇవి ఉంటూ ఉంటాయి. కాకపోతే ఆకలి వేయకముందే మనం చకచక తినేస్తూ ఉంటాం. కాబట్టి ఆకలి బాధ అన్నది పెద్దగా మనకి తెలియదు. కానీ పాపం కొన్ని జీవులు ఆకలేసి వెతికి 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 ఎక్కడా ఏమీ ఆహారం దొరక్కపోతే అలా 1-2 రోజులు ఉండిపోయి ఆ బాధ తట్టుకోలేక ఎన్నో జీవులు అవస్థ పడుతూ ఉంటాయి. అలాగే మనుషుల్లో కూడా విపరీతమైన పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు అటువంటి అనుభవాన్ని కూడా వాళ్ళు రుచి చూస్తూ ఉంటారు. అయితే ఈ ఆకలి బాగా వేసినప్పుడు, తినడానికి ఏమీ లేనప్పుడు, లేకపోతే దాహం బాగా వేసినప్పుడు మనసులో కోపము, ద్వేషము ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మన మనసు అంటే ప్రశాంతంగా ఉండకుండా ఏదో అలజడితో కూడుకున్నదై ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మనతో ప్రేమగా మాట్లాడినా మనకి చిరాకు వస్తుంది. మనకి ముందుగా కావాల్సింది ఆకలి తీరడము. అందుకని ఆ సమయంలో కాసేపు ఒక పాట పాడు, లేకపోతే సరదాగా కాసేపు మాట్లాడు అంటే మనం ఒప్పుకోం, మనం మాట్లాడలేం, మనం ఆ స్థితికి వెళ్ళలేం. నాకు చాలా ఆకలేస్తోంది, చాలా ఆకలేస్తోంది అని అంటూ ఉంటాం. అయితే ఈ ఆకలి వల్లే జీవితాన్ని కొనసాగించటానికే చాలామంది దొంగతనాలు, దోపిడీలు కూడా చేస్తూ ఉంటారు కదా. కారణం ఏం చెప్తూ ఉంటారు అంటే, అవును మాకేమీ దొరకలేదు కాబట్టి మేమేం చెయ్యాలి, మేము అందరి దగ్గర లాక్కుంటున్నాం అని అంటూ ఉంటారు. అంటే కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటున్నాం. అలా ఈ ఆకలి అన్నది 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని రోజులు అంటే ఇంచుమించు మనకి 6-7 రోజులు అని చెప్తారు. అన్ని రోజులు అన్నం దొరక్కపోతే మహర్షి అయినా మానవ రూపంలోనే కదా ఉన్నారు, ఆయనకి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు కాశీ పట్టణంలో ఎవరు నాకు ఎందుకు అన్నం ఇవ్వడం లేదు, నాకు నా శిష్యుడికి. ఇక చివరి రోజు ఆయనకి బాగా కోపం వచ్చిందట. ఇక ఈ ఊరినే నేను శపిస్తాను అని అనుకున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఈశ్వరుడు ఏదైతే అనుకుంటూ ఉన్నారో, ఎక్కడైతే పరీక్ష పెట్టాలి అని అనుకున్నారో, అంటే ఎవరికి పరీక్ష పెడతారు? భగవంతునికి చాలా సమీపంగా ఉన్నవాళ్ళు అన్ని పరిస్థితుల్లోనూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేదా అన్నది భగవంతుడు కూడా చూసుకుంటాడు కదా. అందుకే ఈ పరీక్ష. అటువంటి వేదవ్యాసుల వారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు అంటే ఆకలి బాధ తట్టుకోలేక. సరే, మరి ఆకలితో ఆ కోపంతో బహుశా ఆ నగరాన్ని విడిచిపెట్టి వేరే నగరానికి వెళితే పని అయ్యేదేమో. కానీ తన దగ్గర ఉన్న శక్తి ఏదైతే ఉందో, అంటే తపశక్తి ఏదైతే ఉందో, దాన్ని ఉపయోగించి ఏకంగా కాశీ నగరానికే శాపం ఇయ్యాలనుకున్నారట. ఇలాంటి సందర్భాల గురించి, కథల గురించి మనం విన్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా అని మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. బహుశా ఇదే సంఘటన జరగకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు బాగా లేనప్పుడు మనం
బాగా కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ సమయంలో మన పూర్తి శక్తిని ఉపయోగించి అవతల వాళ్ళని ఎంతగా ఏడిపించాలన్నా మనం ఆలోచించం. కానీ ఒక్కసారి ఇది నా ధర్మం కాదు కదా అని ఆలోచన చెయ్యాలి కదా అని ఈశ్వరుడు ఇక్కడ ఒక అద్భుతమైన లీల అన్నది సృష్టించాడు. ఇప్పుడు చేతిలో నీళ్లు తీసుకున్నారట, కాశీ నగరాన్ని శపించాలనుకున్నారు, ఏకంగా నగరాన్నే శపించాలనుకున్నారు. అంటారు కదా, కాశీ ఈ పుణ్యక్షేత్రం పేరు తీసుకున్నా చాలా పుణ్యము, అక్కడికి వెళ్ళి ఇక చనిపోతే ముక్తి మోక్షము, లేకపోతే అక్కడ ఎవరైతే మృత్యువుని పొందుతారో వాళ్ళ కుడి చెవి దగ్గరికి ఈశ్వరుడు వచ్చి రామనామాన్ని పఠిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, దానివల్ల ముక్తి మోక్షం అని అంటారు. మరి ఇలాంటి కాశీనగరం ఇప్పుడు ఎలా తయారైంది, నాకింత అన్నం పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ లేరా, కాబట్టి నేను శపిస్తున్నాను అంటూ ఒకటి కాదు రెండు కాదు 3 శాపములు. ఆయన ఏమంటున్నారు అంటే ఇంకా శపించలేదు, కానీ ఆయన మనస్సంకల్పం అటువంటిది. ఈ కాశీనగరంలో 3 తరాల వరకు ఎవరికి విద్య అన్నది ఉండకూడదు. అంటే విద్య ఉండకూడదు అంటే ఎలా? విద్య నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఆ విద్య అన్నది మనకి అనుకూలంగా అది మనకి దక్కకపోతే విద్య లేనట్టే కదా. ఎంత చదువుకున్నా మన దగ్గర ఆ అనుకూలమైన విద్య లేకపోతే విద్య లేనట్టే. కాబట్టి ఇక్కడ 3 తరాల వరకు ఎవరికి విద్య అన్నది లభించకూడదు. విద్య లేకపోతే జ్ఞానం ఉండదు, అందుకని విద్య ఉండకూడదు. అలాగే ఇక్కడ ఈ కాశీనగరంలో 3 తరాల వరకు ఎవరికి ముక్తి మోక్షం లభించకూడదు. ఇది ఇంకొక శాపం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఈ కాశీనగరంలో 3 తరాల వరకు, ఒకటి కూడా కాదు 3 తరాల వరకు ఎవరికి ధనం ఉండకూడదు. అంటే మనము చాలా ఆనందంగా జీవించాలి అంటే ఒకటి ధనం ఉండాలి, అంటే జీవితం అన్నది గడవడానికి డబ్బు ఉండాలి కదా. అలా డబ్బు, సంపద, విద్య, విజ్ఞానము, జ్ఞానము ఇవన్నీ పరిపూర్ణంగా ఉండాలి. అయితే ఇవన్నీ కూడా లేకుండుగాక అనేటట్టుగా ఆయనకు వచ్చిన కోపం ద్వారా 3 తరాల వరకు కాశీనగరంలో ఉన్న వాళ్ళని శపించాలని అనుకున్నారు. అలా నీళ్లు తీసి అలా వేసేయాలని అనుకున్నారు. అప్పుడు ఈశ్వరుడు అన్నపూర్ణాదేవిని పంపిస్తారట, వెళ్ళి ఆపు, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం ఏం జరగాలో. ఎందుకు అంటే వేదవ్యాసుల వారు ఆయన మహర్షి, ఆయన గనక శపిస్తే నిజంగానే అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు అమ్మ కారుణ్యం, అమ్మ ఒక స్త్రీమూర్తి రూపాన్ని ధరించి చక్కగా నిండు ముత్తైదులా గబగబా వచ్చి ఆగవయ్యా ఆగు అని ఆ చేత్తో ఆపుతుందట. ఎంత అద్భుతమైన వర్ణన ఉంటుందంటే అమ్మ యొక్క ఆ ముఖము కానీ చక్కగా పసుపుతో, అలాగే ఆ చేతులు, కాళ్ళు, ఆ పాదములు, అమ్మవారిని అలా చూసిన వెంటనే, అంటే కొంతమందిని చూసిన వెంటనే ఏదో తెలియని ఆనందము అన్నది కలుగుతూ ఉంటుంది, మంగళప్రదంగా ఉంటూ ఉంటారు. అలాగా అమ్మవారు చేతి నిండా గాజులు వేసుకుని ఆగవయ్యా ఆగు అని ఆ చేతిని పట్టుకుని ఒకసారి ఆపారట. ఏమిటి కోపము? వేదవ్యాస, నువ్వు ఇన్ని పురాణాలను అందించావు కదా, భగవంతుణ్ణి ఇంతగా స్మరించుకుంటూ అంత దగ్గరికి వెళ్ళావు కదా, ఎందుకయ్యా నీకింత కోపము అని అమ్మ అడుగుతుంది. తెలియక కాదు, తెలిసే. దీనికి వేదవ్యాసుల వారు అంటారు, అమ్మా, కాశీనగరానికి వచ్చి 7 రోజులవుతుంది, ఇప్పటి వరకు ఎవ్వరూ నాకు భిక్ష పెట్టలేదు, అటువంటి పరిస్థితిలో ఉంది, ఒక్కరినే అడగలేదు కదా, కాశీనగరం అంతా తిరుగుతూనే ఉన్నాను, ఎవరూ నాకు అన్నం పెట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాశీనగరాన్ని నేను శపించాలని అనుకుంటున్నాను, అందుకే శపిస్తున్నాను అని అంటే అమ్మ అంటారు, అది కాదు నాయనా, నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ ఆలోచన ఏమిటి, నీకున్న శక్తుల్ని ఈ పరిస్థితుల్లో ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నావు, నీకు చెప్పినా అర్థం కాదు, అందుకే ఆగిపో, ముందు అన్నం స్వీకరించు, ఆ తర్వాత బుద్ధి అన్నది పనిచేస్తుంది, బుద్ధి పనిచేసిన తర్వాత నువ్వేం చెయ్యబోయావో నీకు అర్థమవుతుంది, వెళ్ళి గంగా నదిలో స్నానం చేసిరా, నేనున్నాను కదా, నేను వడ్డిస్తాను అన్నారట అమ్మవారు. సరే, ఎవరో అన్నం పెడతాం అంటున్నారు కదా, ఎప్పటి నుంచో పాప ఆకలితో ఉన్నారు, గబగబా అందరూ వెళ్ళారు, స్నానం చేశారు, వచ్చారు. అమ్మవారు అన్నపూర్ణాదేవి అందుకని చక్కగా మంచి భోజనం అందరికీ వడ్డించింది, వాళ్ళు గబగబా తినేశారు, ఎన్నో రోజులైంది కదా ఆకలితో. అలా తిన్న తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా, ఇప్పుడు ఆ శాంతి అన్నది మనసుకి వచ్చిందనమాట. అలజడులు అన్నవి లేవు, ఆకలి అన్నది తీరింది, దాహము అన్నది తీరింది. ఇప్పుడు కూర్చున్నారు. అన్నపూర్ణాదేవి అంటుందట, ఆయన కాశీనగరానికి అసలు ఎప్పుడైనా అన్నానికి లోటు ఉంటుందా? ఎందుకు అంటే ఆ పాయసము అన్నది ఒక గరిటి లాంటిది, అది పట్టుకుని అమ్మవారు ఎప్పుడూ అక్కడ ఉంటూ ఉంటారు, సిద్ధంగా ఉంటారు. అంటే ఆ భూమి ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది, అక్కడ అమ్మ దయ ఉంటుంది,
అమ్మ ఎప్పుడూ అక్కడ అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇన్ని తెలిసిన వాడివి కాశీనగరంలో నీకు ఆకలి ఎందుకు వేసింది, ఎందుకు నీకు ఈ ఆలోచన రాలేదు అని అమ్మవారు అడిగితే ఇప్పుడు ఆలోచించటం మొదలుపెట్టాడట. ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల ఆలోచన అన్నది పూర్తిగా దాన్ని కోల్పోతాం. అంటే కాస్తసేపు కూర్చుని ఇది ఎందుకు జరుగుతోంది, ఇలా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ పొరపాటు ఉంది, అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించాలి కదా. కానీ ఆలోచన లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కథలన్నీ ఇప్పుడు మన ప్రవర్తన కోసమే అన్నమాట. అమ్మవారు ఒకసారి ఆలోచించు, కాశీనగరంలో అన్నం లేకుండా ఉంటుందా ఎవరికైనా? ఎవ్వరికీ ఉండదు. అన్నపూర్ణాదేవి ఉంది. ఇది నీకు తెలియదా? నీకు తెలుసు. మరి ఎందుకు అలా అనుకున్నావు? మరి ఏమోనమ్మా, మరి ఆ అన్నపూర్ణాదేవి ఉంటే నిజంగా నాకు అన్నం దొరకాలి కదా, ఎందుకు దొరకలేదు? అమ్మ మళ్ళీ అంటుంది, ఇలా జరిగింది అంటే ఇది ఖచ్చితంగా భగవంతుడి యొక్క మాయ కదా. ఇది కూడా నీకు అర్థం కాలేదా? అంటే ఈశ్వరుడు నీకు పరీక్ష పెట్టాలని అనుకున్నారు. నువ్వు ఆ పరీక్షలో నిలబడలేకపోయావు. భగవంతుడా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఆకలేస్తోంది కాబట్టి నువ్వే అన్నం పెట్టాలి అని అనగలగాలి కదా. ఎందుకు ఎవరు నాకు భిక్ష వేయడం లేదు? నేను చేసిన తప్పేమైనా ఉందా? నేనేమైనా ద్రోహం చేశానా? అధర్మపరంగా ప్రవర్తించానా? ఎందుకు స్వామి నా పట్ల ఇలాంటి అంటే దృష్టితో అందరూ నన్ను చూస్తున్నారు అని అడిగావా? అడగలేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి భగవంతుణ్ణి సహాయం కోరుకోకుండా నీకు నచ్చినట్టుగా నీకు శక్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు శపిద్దామని అనుకున్నావు. ఇది తప్పు కదా. ఇదే పరీక్ష చెయ్యాలనుకున్నారు ఈశ్వరుడు అని అమ్మవారు అంటారట. అవునా అని తన తప్పు తను తెలుసుకుంటాడు. కానీ ఈలోపే ఈ స్త్రీమూర్తి లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ప్రత్యక్షమవుతారట వేదవ్యాసుల వారికి. అలా చూసిన వెంటనే మురిసిపోతాడు, వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఇప్పుడు అయ్యవారు అంటే తండ్రి గారు అంటే ఈశ్వరుడు, జగత్తుకే ఆయన తండ్రి కదా, ఆయనకి ఇప్పుడు ఆ బిడ్డ మీద కోపం వచ్చింది. కారణం ఏమిటి అంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు కాశీ నగరాన్ని శపిద్దాం అనుకున్నావు కాబట్టి నీకు ఇక కాశీ ప్రవేశం లేదు, నువ్వు ఇంకెప్పుడు కాశీకి రావద్దు, అలాగే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఈశ్వరుడు శాసనం చేస్తాడు. అందుకే మనకి చెప్తారు వ్యాసకాశీ అని ఒక ప్రదేశం ఉంటుంది నేటికి కూడా. ఆ తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా ఎప్పుడు వ్యాసుల వారు అక్కడికి రాలేదు అని చెప్తారు. అందుకే దాన్ని వ్యాసకాశీ అంటారు. అంటే ఈ సంఘటన జరిగిన ప్రదేశం అన్నమాట. అలా వ్యాస భగవానుణ్ణి నువ్వు ఇప్పుడు కూడా ఉండద్దు, వెళ్ళిపో, ఎందుకంటే నీకు అర్హత లేదు, నువ్వు కాశీనగరాన్నే శపించాలని అనుకున్నావు, కాశీనగరం ఎటువంటిది అని ఈశ్వరుడు అంటే తల ఉంచుకుని ఏమీ చేయలేక, ఎందుకంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు వేదవ్యాసుల వారు. అయ్యో నేను భగవంతుడికి దూరం అయిపోయానా, కాశీక్షేత్రానికి దూరం అయిపోయానా అంటూ బాధపడుతూ తల వంచుకుని వెళ్ళిపోతున్నారట వేదవ్యాసుల వారు. అంతేగాని వాదించలేదు. కారణం ఏమిటి అంటే అతని తప్పు అతను తెలుసుకున్నారు. కానీ అమ్మ కదా, అమ్మకి ఎంతో జాలి. ఏ రూపంలో ఉన్నా అమ్మ అలా వెళ్ళిపోతున్న వేదవ్యాసుని పిలిచి, వ్యాస ఇక్కడ నువ్వు భోగము కోసం, భోగము అంటే అన్నము ఆకలి, ఈ బాహ్య ప్రపంచంలో అంటే ఈ శరీరానికి సంబంధించి ఏ అవసరాలు ఉంటాయో వాటి గురించి ఆలోచించినప్పుడు అవన్నీ భోగముల కిందే వస్తాయి, ఆత్మకు సంబంధించి కాదు. కాబట్టి నువ్వు ఏ భోగముల కోసమైతే ఇక్కడ అవస్థపడి బాధపడ్డావో శపిద్దామని అనుకున్నావో ఇక్కడ ఆ భోగము లభించకపోవచ్చు, ఇక్కడ ఈశ్వరుడు కోపంతో నీ మీద ఉండవచ్చు, కానీ పర్వాలేదులే, ఆ కోపం తగ్గిపోతుంది, నువ్వేం బెంగపడుకోవు. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి అంటే ఈశ్వరుడికి నేను ఇక దగ్గరగా ఉండనేమో అని ఆ బెంగ అన్నది తీసేసి దక్షారామం అని ఉంది ఆ ప్రదేశానికి వెళ్ళు. అక్కడ భీమేశ్వరుడిగా సకల భోగాలను ఇవ్వడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చాలా ఆనందంగా కేవలం భోగములు ఇచ్చి ఆ భోగముల ద్వారా యోగాన్ని ఇచ్చే స్వరూపం అక్కడ ఉంటుంది నీ తండ్రిదే. కాబట్టి ఇక్కడికి రావద్దు అని అన్నారే గాని అంతటా ఈశ్వరుడే నిండి ఉన్నాడుగా, కాబట్టి దక్షారామం వెళ్ళిపో అని అమ్మవారు చెప్తారట. చెప్తే సరే అమ్మా అని చెప్పి దక్షారామం అంటే మనకి ఇక్కడ మన అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది ఈ దక్షారామం. అక్కడ భీమేశ్వరుడు అని అంటారు, అది భోగలింగం అని అంటారు. అంటే మనకి ఏ భోగములు
జీవితంలో మనకి అవసరమో ఆ భోగములు అన్నీ అక్కడ స్వామివారు ఇస్తారనమాట. అలా వేదవ్యాసుల వారు కాశీనగరం నుంచి నేరుగా ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి లోనయ్యాను, అనుగ్రహాన్ని పొందాలి అంటూ దక్షారామం వచ్చి అక్కడ కొంతకాలం ఉండి ఈశ్వరుణ్ణి సేవించి పశ్చాత్తాప భావనతో నమస్కారాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్తారు. నేటికి ఈ దక్షారామం దగ్గర వేదవ్యాసుల యొక్క ఆశ్రమం లేకపోతే అక్కడ వేదవ్యాసుల యొక్క ప్రతిమ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా అమ్మవారి యొక్క కారుణ్యము, అయ్యవారి యొక్క పరీక్ష, వీటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధర్మపాలన చాలా కష్టము. కానీ ఎవరైతే ఆ ధర్మాన్ని ఓర్పుతో, సహనంతో, శాంతిని వహిస్తూ పాటించే ప్రయత్నం చేస్తారో వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటాడు. లేకపోతే భగవంతుడు దూరం అయిపోతాడు. కాబట్టి పరిస్థితుల ప్రభావం, మనుషుల ప్రభావం నా మీద ఉంది అని మనం నచ్చినట్టుగా ప్రవర్తించకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటే భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు, లేకపోతే మనల్ని దూరం చేసేస్తాడు. ఇది మనకు అర్థమవుతుంది ఈ సంఘటన ద్వారా. ఇదే తెలుసుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః. నమస్తే.